నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంటరానితనం నిర్మూలనకు అణగారిన వర్గాల శ్రేయస్సుకు కృషి చేసిన అభ్యుదయవాది అంబేద్కర్ అని కీర్తించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. తుమ్మలపల్లి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలతో ఘన నివాళులర్పించిన మంత్రి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి నూతన పాలసీలను తీసుకురానున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన. హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాలని ఆకాంక్ష. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి డబ్బింగ్ థియేటర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను రాయితీతో అందిస్తామని వెల్లడి. రాజేశ్వరిపేటలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు అలంకరణ చేసి రంగులు వేయించి శోభయమానంగా చేశామని వెల్లడి. నియోజకవర్గంలో సమస్యలపై పార్టీలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టీకరణ. ఎస్ఎస్ఎస్ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్ జరగడం యువతకు ఆనందం కలిగించే విషయమని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ వెల్లడి. కేసినేని శివనాథ్ ఫౌండేషన్, సుజనా ఫౌండేషన్, ఎంకే బేగ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పోటీలకు సహాయ సహకారాలు అందిస్తుందని వ్యాఖ్య. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం తపన పడిన గొప్ప యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోని పౌరులందరికీ సమానత్వం కల్పించాలని పరితపించిన దర్శనికులు అంబేద్కర్ అని అన్నారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తిన అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయులని చెప్పారు. ప్రపంచంలోనూ దేశంలోనూ అగ్రగణ్య మేధావుల్లో బిఆర్ అంబేద్కర్ తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో అంబేద్కర్ది కీలక పాత్ర అని, మహిళలు, కార్మికుల హక్కుల సాధన కోసం ముందుండి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని కీర్తించారు. విద్యావేత్త, న్యాయవేత్త, రాజ్యాంగ నిర్మాత, జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. వారు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రాతిపదికగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి ఆ రాజ్యాంగమే ప్రధాన కారణమైంది. ఇవాళ ప్రభుత్వాలు అందిస్తున్న పాలన కానీ, పేదలకు అందున్న సంక్షేమ పథకాలు కానీ రాజ్యాంగంలో వారు పొందుపరిచిన విలువల కారణంగా, సూత్రాల కారణంగా ఇవాళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అటువంటి మహనీయుడు పుట్టిన గడ్డ మీద జన్మించడం భారత జాతి గడ్డ మీద నిజంగా గర్వించదగ్గ విషయం. ఆ మహనీయుడు ప్రవచించిన విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలి. భావితరాలు వారి గురించి తెలుసుకోవాలి, వారి జీవితం గురించి తెలుసుకోవాలి, వారి ఆశయాల్ని పాటించాలి, ఆచరించాలి. అయితే అటువంటి మహనీయుడిని దక్కాల్సిన గౌరవం దేశంలో చాలా సంవత్సరాల పాటు దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి నూతన పాలసీలను తీసుకురానున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి డబ్బింగ్ థియేటర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను రాయితీతో అందిస్తామని ఆయన పేర్కొన్నారు. యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ తెరకెక్కుతున్న వెస్ట్రన్ లవ్ చిత్రానికి ముహూర్తపు క్లాప్ ను కొట్టి షూటింగ్స్ ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఆదివారం వారాహి ఆర్ట్స్, శక్తి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెస్ట్రన్ లవ్ చిత్రానికి ముహూర్తపు క్లాప్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొట్టి చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. ఈ సినిమా స్క్రిప్ట్ను ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా చిత్ర నిర్మాతలు రావి సౌజన్య, దర్శక నిర్మాత కాకర్ల ఎంఆర్ అందుకున్నారు.
జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ వెస్ట్రన్ లవ్ చిత్రం తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినీ నిర్మాణాలకు ముందుకు రావాలని కోరారు. జనసేన పార్టీ వీర మహిళా నిర్మాత రావి సౌజన్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని వెస్ట్రన్ లవ్ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో సినీ నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ యువతకు ఒక మంచి సందేశాన్ని అందించాలనే సంకల్పంతో డ్రగ్స్ అనే సమకాలీన సమస్యను నేపథ్యంగా తీసుకొని కాలేజీ లవ్ కథాంశంతో వెస్ట్రన్ లవ్ చిత్రం రూపొందించడం అభినందనీయమన్నారు. అనంతరం చిత్ర నిర్మాత రావి సౌజన్య మాట్లాడుతూ గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి రావాలని సూచించారని, ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకొని తాను వెస్ట్రన్ లవ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. నూతన నటీనటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేస్తున్నామని, ఈ చిత్ర నిర్మాణం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఉపాధి లభించనుందని, అలాగే చిత్రసీమ మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తరలివస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ దిశగా నిర్మాతలు ఆలోచన చేయాలని ఆమె సూచించారు. తదనంతరం చిత్ర దర్శకుడు కాకర్ల ఎంఆర్ మాట్లాడుతూ నేటి తరం యువత డ్రగ్స్కు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం. యువతకు ఒక మంచి సందేశాన్ని అందించనే ఉద్దేశంతో వెస్ట్రన్ లవ్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ చిత్ర సన్నివేశాలు, ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, ఆయన చిత్ర నిర్మాణానికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హీరో రావి రామ్ చరణ్, హీరోయిన్స్ మహి, జస్విక మాట్లాడుతూ వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి యువత డ్రగ్స్కు బానిసయ్యి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు, సే నో డ్రగ్స్ అనే నినాదంతో సినిమాను నిర్మిస్తున్నారని, ఈ చిత్రం నేటి తరం యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రావి శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కిరణ్ ప్రసాద్, పార్వతీనాయుడు, పెండియాల శ్రీలత, చింతల లక్ష్మి, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంప్రసాద్, కృష్ణప్రసాద్, సుగుణబాబు, కార్పొరేటర్లు అప్పాజీ, మరుపిల్ల రాజేష్, రత్నం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా పాశ్చాత్య పోకడలతో వెళుతున్నటువంటి యువత ఇవాళ డ్రగ్స్ పేరుతోటి తమ కెరీర్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ తరహా విధానాలు, ఆ పెడధోరణుల నుంచి బయటకు వచ్చి సరైనటువంటి భవిష్యత్తు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో, ఆ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నిర్మాత రావి సౌజన్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రానికి, దేశానికి అవసరమైనటువంటి ఒక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం, దాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో ఒక మ్యూజికల్ లవ్ తోటి కలిపి ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. దాంతోపాటు యువతకి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తున్నారు. అందువల్ల ఈ చిత్రం బాగా రూపొందుతుందని, కొత్తగా హీరో హీరోయిన్లుగా, ఆర్టిస్టులుగా ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, దాంతోపాటు ఇప్పుడే దర్శకులు కాకర్ల గారు మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మొత్తం షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో తీయటం మాత్రమే కాకుండా నమస్కారం. ఈరోజు ఈ వారాహి ప్రొడక్షన్స్ ద్వారాగా ఈ చిత్ర షూటింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, మన డిప్యూటీ సీఎం గారు కానీ పదే పదే యువత పెడదారిని పట్టకూడదు, యువకులను ప్రోత్సహించాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఈ చిత్ర నిర్మాత దర్శకులు అటువంటి కథకి ఈవేళ ఊతమిచ్చి ఈ చిత్ర నిర్మాణం చేపట్టిన ఈ చిత్ర నిర్మాత జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీమతి రావి సౌజన్య గారికి, దర్శకులు కాకర్ల ఎంఆర్ గారికి, అదేవిధంగా చిత్ర హీరో హీరోయిన్లకి ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రావి
సౌజన్య గారి నేతృత్వంలో నిర్మించే ఈ చిత్రం పూర్తిగా విజయవంతం కావాలని, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిని సినిమా రంగంలో, ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయటం. కందుల దుర్గేష్ గారు స్వతహాగా ఆయన సినిమా రంగం మీద, నాటక రంగం మీద, అలానే అనేక రకాల సాహిత్య రంగం మీద అభిమానిగా ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి గతంలో ఆయన అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఉత్తరాంధ్రలో కానీ అనేక రకాలుగా మేము చూసాం. ఇవాళ సినిమాటోగ్రఫీ ఒకప్పుడు మద్రాసు, తర్వాత హైదరాబాదు, మళ్ళీ తిరిగి విజయవాడలో కూడా గత స్మృతులు మళ్ళీ రావాలంటే తప్పకుండా మరి దుర్గేష్ గారి నేతృత్వంలో ఈ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాం. అలానే దర్శకులు కాకర్ల గారు కూడా ఒక మంచి దర్శకుడుగా ఇవాళ ఈ చిత్రంలో మంచి సందేశాన్ని యువత, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువత అనేక రకాలుగా చెడుదోవలను బట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని సన్మార్గంలో ఉంచడం కోసం ఒక మంచి సందేశాలు ఇచ్చే ఈ చిత్రం పూర్తిగా విజయవంతమని కోరుకుంటున్నాం. చెప్పిన మంత్రివర్యులు గారికి హృదయపూర్వక నమస్కారాలు. నెక్స్ట్ మేము ఈ సినిమా ఎందుకు తీస్తున్నామంటే ఇట్ ఈజ్ మేరీ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, యూత్ బర్నింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈజ్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఒక ఎంతో సంస్కారవంతమైన ఫ్యామిలీ నుండి సిటీకి వచ్చి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని పక్కన పెట్టి వెస్ట్రన్ కల్చర్ని బానిసలయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకుని డ్రగ్స్కి అలవాటు పడే యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలనే సంకల్పంతో ఒక మంచి సినిమా తీయాలని మేము నిర్ణయించుకున్నాము. మేము ఇలా సినిమా తీయటానికి మా ఇన్స్పిరేషన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ని, టెక్నీషియన్స్ని అందరికీ ఒక అవకాశాన్ని కలగజేయండి, మీరు స్క్రీన్ ప్లే కౌన్సిల్ చెప్పండి అని చెప్పి ఎంతో ఎంకరేజ్ చేశారు. మేము చాలామందికి పర్చూర్ బ్రదర్స్ అండ్ విజేంద్ర ప్రసాద్ గారు, మేము సినీ రైటర్స్ అసోసియేషన్ తరఫున చాలా స్క్రీన్ ప్లే క్లాసులు చెప్పి యూత్కి బాగా ఎంకరేజ్ చేశాము. అట్లాగే ఈ సినిమా ద్వారా యూత్కి ఒక మెసేజ్తో పాటు మాకున్న పరిధిలో యువతకి ఒక అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి, అలాగే సామినేని ఉదయభాను గారికి, అలానే స్వామినాయుడు గారికి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంటే ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాన్ని, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్న మాట, ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయండి అనే మాటని స్ఫూర్తిగా తీసుకొని బాధ్యత గల జన సైనికురాలుగా, అలానే ఈ రాష్ట్ర పౌరాలుగా, బాధ్యత గల రాష్ట్ర పౌరాలుగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నియమించినటువంటి మా మినిస్టర్ గారు, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు సమక్షంలోనే ఆయన ఉండగానే మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చిందో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే రావాలని, దీంట్లో కొంతమంది కొంత అంటే హైదరాబాద్ వాతావరణానికి ఏపీ వాతావరణం తేడా ఉందని, కానీ చెన్నై వాతావరణంతో కంపేర్ చేస్తే ఏపీ వాతావరణం చాలా బాగుంటుంది. కాబట్టి నేను చేసే ఈ ప్రయత్నం ఒక ఇసుక రేణు లాంటిది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ సినిమాలు తీసి అక్కడ నిర్మాతలుగా మారి అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు అక్కడ వాళ్ళు కూడా అనే మాట అనే కన్నా కూడా నిర్మాతలందరూ కూడా ఏదైతే పెట్టుబడి పెట్టదలుచుకున్నారో అది ఏపీలోనే పెడితే, ఎందుకంటే నేను గత 2-3 నెలలుగా దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎంతమందికి ఉపాధి కల్పించు అనేది నాకు అర్థమైంది. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా మందికి మేము ఉపాధి కల్పించాం. ఈ ప్రోగ్రామ్ ఖర్చు అయిందంతా కూడా ఏపీలో ఉన్న వ్యక్తులే వాళ్ళు ఉపాధిగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. అంటే ఒక సినీ ఇండస్ట్రీ కనుక ఏపీలో అడుగు పెడితే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అంటే, మనం ఏదైతే భవిష్యత్తులో మనం 2047 అనుకుంటున్నామో దానికి అనుగుణంగా కూడా ఈ సినీ రంగం కూడా చాలా అత్యధికంగా ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తున్నాము. ఈ సినీ రంగాన్ని దుర్గేష్ నాయుడు గారికి ఇంకా అందరూ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి వచ్చినందుకు.
అలానే ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. సో ఈ మూవీలో నా క్యారెక్టర్కి చాలా షేడ్స్ ఉంటాయండి. సో 3-4 షేడ్స్ ఉంటాయి. సో స్టోరీ విని కథ అంతా నచ్చిన తర్వాతే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇలాంటి స్టోరీ యూత్కి బాగా కావాల్సిన స్టోరీ మొత్తం డ్రగ్స్ మీద, వెస్ట్రన్ కల్చర్ మీద, ఎలా చెడిపోతున్నారు యువత అంతా దాని మీద ఉంటుంది. సో అందరికీ నచ్చుదని కోరుకుంటున్నాము. సో అందరూ దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. భారతదేశ ప్రజలకు ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి అన్న విషయం తెలిసిందేనని, ఆయనకు దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు అలంకరణ చేసి రంగులు వేయించి శోభయమానంగా చేశామని చెప్పారు. నియోజకవర్గంలో సమస్యలపై పార్టీలకు అతీతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజరాజేశ్వరిపేట డౌన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో అంబేద్కర్ విగ్రహాలు కలతప్పి ఉండటాన్ని గమనించామన్నారు. అందుకే విగ్రహాలను అలంకరించి రంగులు వేసి శోభయోమానంగా చేశామన్నారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా పనిచేస్తారని, పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామన్నారు. వివాదాలు, ఆరోపణలు మానేసి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలన్నారు. భారతదేశానికి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి అని తెలిసిన విషయమే. జయంతి సందర్భంగా మన పశ్చిమ నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా మనం అలంకరణ చేసుకొని, మరి రంగులు వేసుకొని అంతా చేసేది ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మనం ఎమ్మెల్యేగా లాస్ట్ ఇయర్ నేను ఈ టైంలో క్యాన్వర్స్కి ఓట్లు అడగడానికి వచ్చాను. ఆ రోజు కూడా నేను ఆ విగ్రహాలు చూసి చాలా బాధపడ్డాను. కాబట్టి ఈరోజు అలా ఉండకూడదని అందంగా మనం అలంకరించుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా 57,000 ఓట్లు మన ప్రత్యర్థికి వచ్చినాయి. ఆ రోజు నాకు 47,000 ఓట్లు మెజార్టీతో గెలిచారు. 57 అంటే పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను ఎమ్మెల్యేను కాబట్టి అందరూ కూడా నాతో వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పి పని చేయించుకోవాల్సిందిగా ఇంకొకసారి మనవి చేస్తూ, ప్రత్యర్థులకు కూడా గమనించవలసిందిగా మాజీ ఎమ్మెల్యేలు కూడా అనవసరమైన విమర్శలకు వెళ్లకుండా ఒక కార్యసాధనలో అంటే ఎప్పుడూ కూడా కన్స్ట్రక్టివ్ మెథడ్లో వెళ్ళాలి. కాబట్టి కన్స్ట్రక్టివ్గా ఏమైనా సలహాలు, సంప్రదింపులు ఉంటే ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది కార్పొరేట్స్ అందరినీ రమ్మంటున్నాను నేను. ఎమ్మెల్యేగా రండి, అందరం కలిసికట్టుగా పని చేసుకుందామని మీ ద్వారా మరొకసారి నేను వాళ్ళందరూ కూడా మనం చేస్తాను. వచ్చి ఎస్ఎస్ఎస్ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్ జరగడం యువతకు ఆనందం కలిగించే విషయమని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ వెల్లడించారు. కేశినేని శివనాథ్ ఫౌండేషన్, సుజనా ఫౌండేషన్, ఎంకే బేగ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పోటీలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. సీతారాం గ్రౌండ్స్ లో సుజనా ఫౌండేషన్, ఎంకే బేగ్ ఫౌండేషన్, కేశినేని శివనాథ్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో SSS క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో సోమవారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ లో టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన క్రికెట్ ఆటల పోటీలు పశ్చిమ నియోజకవర్గంలోని సితారా గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ పోటీలలో సుమారు 32 టీమ్స్ 10 రోజుల పాటు పోటీ పడతాయని చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి ₹1,00,000 బహుమతి అందజేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం కూడా యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించే కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ సితారా గ్రౌండ్ లో క్రికెట్ ఆట పోటీలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ యొక్క పోటీలకి ఆర్గనైజేషన్ గా అనిల్ ఫ్రెండ్స్ యూత్ అంతా కూడా SSS క్రికెట్ లీగ్ అని చెప్పి దాదాపు
32 టీమ్స్ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సితారా గ్రౌండ్ లో ఈ యొక్క 10 రోజులు ఆటలు ఆడటం జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మనకి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయో భారతదేశంలో, అలాగే క్రీడని ప్రోత్సహించాలని చెప్పి క్రికెట్ కి ముఖ్యంగా ఎక్కువగా అంటే అట్రాక్షన్ ఉండటం వల్ల ఈ యొక్క మ్యాచ్ కి అలాగే మొత్తం టోర్నమెంట్ కూడా మన కేశినేని శివనాథ్ ఫౌండేషన్ తరఫున, అలాగే సుజనా ఫౌండేషన్ తరఫున, అలాగే ఎంకే బేగ్ నజ్మా బేగం ట్రస్ట్ తరఫున ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా యువతకు ప్రోత్సాహం చేయాలి. వాళ్ళందరినీ కూడా ఇలాంటి క్రికెట్ యాక్టివిటీస్ లో భాగస్వామి చేయాలి. ఈ యొక్క సమ్మర్ వెకేషన్ లో వాళ్ళందరినీ కూడా మనం అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఈ యొక్క స్పోర్ట్ ని పెంచుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో పాటు ఒక స్ఫూర్తిదాయకమైన మన స్పోర్ట్ కూడా వాళ్ళకి అందజేసే విధంగా ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం అనేది మేమందరూ కూడా ఆలోచన చేశాం. ప్రపంచ వ్యాప్తంగా దళితులంతా అంబేద్కర్ జయంతి ఒక పండుగలా జరుపుకుంటారని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు నేడు సమాజంలో గర్వంగా బ్రతకగలుగుతున్నారంటే అది అంబేద్కర్ వలనేనని ఆయన వ్యాఖ్యానించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ మేదర సుధాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్, శారదా కళాశాల ప్రిన్సిపల్ రత్నారెడ్డి పాల్గొని స్థానిక నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దళితుల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకురావాలని ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకువెళ్లేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి దళిత ఐక్య వేదిక. బాబు ఆట వెనకాలమనండి. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా 14 ఏప్రిల్ 14వ తారీఖు అంటే దళితులందరికీ కూడా ఒక పండగ. ఈ రోజున మా సంఘ సంస్కర్త, మానవతావాది, ఈ రోజు అందరికి కూడా మానవత విలువలు ఉన్నాయనంటే మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్థానికంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 49వ డివిజన్ లో పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో, ఈ రోజున నేను కూడా ఒక దళిత బిడ్డగా రిజర్వేషన్ లో 2 సార్లు విజయవాడ మహానగరంలో కార్పొరేటర్ అయ్యానంటే ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యం అని చెప్పి ఈ రోజున తలుచుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ రాబోయే కాలంలో దళితులందరూ కూడా ఏకమై ఈ రోజున రాజ్యంలో ఏదైతే ఏ ప్రభుత్వం ఉన్నా సరే దాంట్లో అగ్రపీఠం దళితులందరూ కూడా ఉండాలని చెప్పి, అలాగే రాబోయే కాలంలో నగరపాలక సంస్థలో కూడా అగ్రపీఠంలో దళితులందరూ కూడా ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఏదైతే ఈ రోజున ఏప్రిల్ 14వ తారీఖున ఉండడమే కాకుండా ప్రిన్సిపల్ శారదా కాలేజ్ ముందుగా అందరికీ అంబేద్కర్ గారి జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి యావత్ మంది ప్రజలకి వందనాలు జరుపుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున జన్మించినటువంటి అంబేద్కర్ ప్రపంచానికే ఒక దిశ నిర్దేశాన్ని చూపించారు. దానికి కారణం ఏంటంటే భారతదేశ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అనేక మందిలో అత్యుత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచాన్ని తన వైపు అంటే మన భారతదేశం వైపు తిప్పుకోవడానికి అతనికి అనేక క్వాలిఫికేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారతదేశంలో దాదాపు 60 నుంచి 70% మంది కంఫర్టబుల్ జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే ముఖ్యంగా దళిత వర్గాల్లో కానీ లేదా అనేక కుల అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అనేది కేవలం ఒక కులానికో లేకపోతే ఒక మతానికో సంబంధించింది కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అది ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది.
మనము ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేటటువంటి ఈ జయంతిని ప్రపంచంలోనే అత్యుత్తమ జయంతిలాగా చాలా మంది ప్రముఖులు వర్ణించారు. అదే మనకి గొప్ప విజయం అన్నమాట. తర్వాత ఈ 134-135 సంవత్సరాల నుంచి భారతదేశంలో రాష్ట్రంలో కొందరు ఐఏఎస్లు సహచార ఉద్యోగులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ విధానాలను మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హెచ్చరించారు. 95% మార్గదర్శకులుగా నిలుస్తున్నారని, 10% మాత్రమే ఉద్యోగుల్లో ఘర్షణ వాతావరణం నెలకొల్పుతున్నారని వెల్లడించారు. ఉద్యోగస్తుల సంఘం ఆధ్వర్యంలో జూన్ నెలలో పెద్ద ఎత్తున కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని చెప్పారు. పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. రమేష్ కుమార్ గారు మా ప్రధాన కార్యదర్శి గారు, ఈరోజు మిగతా వాళ్ళంతా మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ రాష్ట్రంలో అత్యంత సంఖ్యాబలం కలిగిన, సభ్యత్వం కలిగిన, అధికారిక సభ్యత్వం కలిగిన సంఘంగా ఆఫీస్ సబార్డినేట్ నుంచి రాష్ట్ర స్థాయి క్యాడర్ అధికారి వరకు అందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి సంఘం. ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుపుకొని కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుని వాటి మీద పత్రికాముఖంగా ఉద్యోగులకి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రథమంగా మా సంఘం యొక్క కాలపరిమితి జూన్ నెలలో, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సంఘ కాలపరిమితి జూన్ నెలలో ముగుస్తుంది కాబట్టి జూన్ నెలలో 5, 9, 11, 13 లేదా 15 ఈ 5 తేదీల్లో ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కన్వీనియంట్ అయితే వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి విజయవాడలో మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 26 జిల్లాల నుంచి, తాలూకా స్థాయి నుంచి మా సంఘ ప్రతినిధులు, మరి క్రియాశీలక సభ్యులు, మా సంఘంతో కలిసి పనిచేసేటువంటి అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు 10,000 మంది ప్రతినిధులు హాజరవుతారని ప్రాథమికంగా ఈనాటి కార్యవర్గ సమావేశంలో అభిప్రాయపడటం జరిగింది. అలాగే ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు గత 5 సంవత్సరాలుగా పేరుకుపోయి అవి సుమారుగా 25,000 కోట్లు. చదువుతో పాటు విద్యార్థులకు వైద్యం కూడా అందించాలన్న లక్ష్యంతో విద్యాంజలి స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు కృషి చేయడం అభినందనీయమని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యాంజలి స్కూల్లో ఉచిత వైద్య శిబిరంలో వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్లను ఆయన అభినందించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యాంజలి స్కూల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు వైద్యాన్ని కూడా విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందించాలన్న కృతనిశ్చయంతో స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు పనిచేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు వినియోగించుకోవాలన్నారు. నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలకు విద్య అందించాలన్న లక్ష్యంతో స్కూల్ ప్రారంభించామని, అదేవిధంగా వారికి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించే కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించామన్నారు. వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యశాల డాక్టర్ శ్రావణ్ కుమార్, వైష్ణవి దేవి విద్యా సంస్థల అధినేత కె నాని, పిల్లల వైద్యం నిపుణులు సాయి దీపక్ తదితరులు పాల్గొన్నారు. మరెన్నో చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, మరి ఈ విద్యాంజలి విద్యా సంస్థలు అవసరమైన విద్యాలకు సంబంధించి, ఐఐటి కాన్సెప్ట్ సంబంధించి ప్రతి విషయంలో కూడా
నమస్కారం. ఈరోజు వించిపేటలో విద్యాంజలి విద్యా సంస్థ యొక్క యజమాని అయినటువంటి మన శ్రీనివాస్ గారు, అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా పిల్లలకి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి ఏ రకమైన మంచి విద్యతో పాటు వైద్యం కూడా ఎంత అవసరం అనేది గుర్తించి అనేక మంది డాక్టర్లను పిలిపించి ఈరోజు ముఖ్యంగా మా శ్రవణ్ గారు కానీ, సాయి దీపక్ కానీ, అలాగే తేజ కానీ అందరు చాలా మంది డాక్టర్స్ ఈరోజు పిల్లల కోసం ఒక గైనకాలజీ, ఒక డెంటిస్ట్, తర్వాత ఒక జనరల్ మెడిసిన్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పిల్లల కోసం మెరుగైన సేవలు అందించడానికి ముందు వచ్చిన వాళ్ళందరూ ముందుగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఒక వైద్య కాదు, ఇక్కడ మనకు వాళ్ళు అందజేసేది మెడిసిన్స్ కూడా ఫ్రీ మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా వైష్ణవి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి మా గురువు సమానులు ఉప్పాల శ్రీనివాసరావు గారు ఈరోజు ఇక్కడ విద్యాంజలి హై స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపుకి మరి నన్ను పిలిచినందుకు వారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. వారు విద్యతో పాటు మరి పిల్లల ఆరోగ్యం కూడా దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యంలో కూడా మరి ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారిని ఉన్నత స్థాయిలో ఆరోగ్యంలో ఇబ్బందులు లేకుండా మరి చదువులో కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ మరి ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్న అందరికీ కూడా సుపరిచితులు కావడం వారికి నా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సహకరించిన డాక్టర్ల బృందాలందరికీ కూడా మరి మా మిత్రులు బేగ్ గారికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణానది తీరాన శైవ క్షేత్ర శివ స్వామీజీ ఆశీస్సులతో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గాదేవికి 108 సువాసినీలతో పవిత్రమైన పొంగలి నివేదన కార్యక్రమం చేపట్టడం జరిగిందని శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు లలితారాణి తెలిపారు. గత 28 వారాల నుండి నగరంలోని ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో అమ్మవారికి తమ ఆధ్వర్యంలో నివేదన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కృష్ణానది తీరాన శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు లలితారాణి ఆధ్వర్యంలో 108 సువాసినీలతో అమ్మవారికి పొంగలి నివేదన కార్యక్రమాలను నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా 108 సువాసనలు పొంగలి నివేదన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వేద స్వస్తి వేద పండితులు వేద ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నగర ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా శ్రీ దుర్గమ్మ తల్లికి పొంగలి నివేదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తాము శివస్వామి ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం గత 28 వారాల నుండి అనేక దేవాలయాలకు పొంగలి నివేదన కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మమ దేవత అనుకూల్యత కటాక్ష సిద్ధ్యర్థే యథాశక్తి పూజాంచ వాసవి జై జై వాసవి. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. మన అమ్మకు మనసారా కమిటీ తరపున శివస్వామి ఆధ్వర్యంలో 26 నెలలు మేము మన అమ్మకు మనసారా అని ప్రతి నెల కూడా ఒక గుడిలో సారి పెట్టడం అనేది ఒక సంకల్పంతో బిగించేశామండి. ఆ సంకల్పం శివస్వామి గారి ఆధ్వర్యంలో నేను స్టేట్ ప్రెసిడెంట్ లలితారాణి నా పేరు, సెక్రటరీ భాగ్యలక్ష్మి గారు, ట్రెజరరు మీనాక్షి గారు, అలా మేమందరం కలిసి బిగించేసాము ఈ ప్రోగ్రామ్ని. ప్రతి నెల కూడా మేము సారి పెడుతూ ఒక్కొక్క నెల ఒక ప్రోగ్రాం చేస్తున్నామండి. ఈ నెల 108 మంది ముత్తైదువులను కూర్చోపెట్టి 108 పొంగళ్ళు పెట్టి మన కనకదుర్గ అమ్మవారికి సారి సమర్పిస్తూ అలానే పొంగళ్ళు కూడా సమర్పిస్తున్నాము. లోక కళ్యాణం కోసం అండి. లోక కళ్యాణం కొరకు
ఇలాంటి పూజలు 108 పొంగళ్ళు, అలాగే లక్ష మల్లెపూల పూజ, లక్ష గాజుల పూజ, మామిడి పళ్ళ పూజ, ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాము. జై వాసవి ఇచ్చారండి. దాని నిమిత్తంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. మొదటిసారిగా 108 మందితో అమ్మవారికి ఆషాఢ మాసంలో సారె తీసుకెళ్ళామండి. తర్వాత మామిడి పళ్ళ పూజ, తర్వాత లక్ష గాజుల పూజ, అలాగే మాకు తెలిసినంత వరకు భారీ ఎత్తున ప్రతి కార్యక్రమము చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. ఈ రోజున మనము 108 మందితోటే పొంగళ్ళ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి కొండపైన వెలిసినటువంటి కనకదుర్గమ్మ వారికి సమర్పించాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా భక్తులందరూ కూడా మేము 108 అనుకుంటే 120గా వచ్చి ఇంకా వస్తాము అన్నారు. ఈ కార్యక్రమానికి మాతో పాటు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఈ అవకాశం మాకు కల్పించిన వీళ్ళందరికీను శివస్వామీజీ గారికి మనసారా గ్రూపు శివస్వామి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ తేలపురోలు వెంకటలక్ష్మిని స్వామివారి అనుగ్రహంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇవాళ లోక కళ్యాణార్థం కోసము 108 మంది పొంగళ్ళతో కార్యక్రమం చేస్తూ అమ్మవారికి సమర్పించి, అలాగే ఈ నెలలో సారి కూడా అమ్మవారికి ఇస్తున్నామండి. ఇలా పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. 23 నెలల నుంచి చేస్తున్నామండి ఈ కార్యక్రమం. జై గొంట్ల రామ్మోహన్ రావు, నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శిని. ఈ యొక్క మనమ్మకు మనసారి అనేటువంటి ఈ కార్యక్రమం మన దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని, రాష్ట్రంలో ఎలాంటి ఉత్పన్న పరిణామాలు రాకుండా ఉండాలని, అలాగే మనం పూర్వం వర్షాలు పడాలంటే వేప చెట్టుకు నీళ్లు పోయడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఒక సెంటిమెంట్గా ఉండేది. అలాంటి కార్యక్రమాల్లో ఇవాళ విజయవాడ నగరంలో ఈ మనమ్మకు మనసారి అనే కార్యక్రమం శివస్వామి వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులతో వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనకు ఈ రోజున జరుగుతున్నటువంటి హిందూ ధర్మం, మరి మన యొక్క ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం ఇది 10 మందికి ప్రచారం చేసి 10 మందిలో కూడా అందరికీ ఆధ్యాత్మికతను నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరుగుతూ ఉంది. దీనివల్ల అందరూ క్షేమంగా ఉండాలనేటువంటిదే ముఖ్య. పెంతలాన్ గేమ్స్ కు విస్తృత ప్రచారం కల్పించి రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మోడ్రన్ పెంతలాన్ అసోసియేషన్ కృషి చేస్తుందని చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మోడ్రన్ పెంతలాన్ జాతీయ క్రీడలు జనవరి నెలలో మేఘాలయలో జరగనున్నాయని, ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. పటమటలోని ఎంపైర్ హోటల్ నందు మోడ్రన్ పెంతలాన్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2025 జనరల్ బాడీ అధ్యక్షులుగా ఉజ్వల ప్రసాద్ను, చైర్మన్గా తనను, కోశాధికారిగా డింపుల్ కృష్ణ, కార్యదర్శి ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఎన్నికలు జరిపారని చెప్పారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మోడ్రన్ పెంతలాన్ జాతీయ క్రీడలు జనవరి నెలలో మేఘాలయలో జరగనున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మంది పాల్గొనేలా ప్రణాళికలు చేస్తామని తెలిపారు. విజయవాడ, కాకినాడ, తిరుపతిలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ క్రీడను మరింత ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. అనంతరం అధ్యక్షులు ఉజ్వల ప్రసాద్ మాట్లాడుతూ ఈ స్పోర్ట్స్ అభివృద్ధికి తమ అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. ఈ మోడర్న్ పెంతలాన్ అనే గేమ్ గురించి మామూలుగా అయితే 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్లో ఒకేసారి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి 2 ఈవెంట్స్, ఒక్కొక్కసారి 3 ఈవెంట్స్ కూడా పెడతాము. దాన్ని బైతలే, ట్రైతలే అని కూడా అంటారు. అవి రన్నింగ్, అలాగే స్విమ్మింగ్, లేజర్ గన్ షూటింగ్, ఫెన్సింగ్, హార్స్ రైడింగ్, ఈ విధంగా ఈ 5 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఉంటుంది. అలాగే ఒలింపిక్స్లోను, అలాగే నేషనల్ గేమ్స్లో రేపు మేఘాలయలో నేషనల్ గేమ్స్ ఉన్నాయి. నేషనల్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి క్రీడాకారులు తయారు చేయడం ముఖ్య ఉద్దేశంగా వెళ్తున్నాము. ఎందుకంటే ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు కూడా స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కొంచెం వాళ్ళందరికీ కూడా రెమ్యునరేషన్లు అవి కూడా పెంచడము, అలాగే స్పోర్ట్స్ ఎవరైతే కోటా బాగుందో అవి కూడా ఆయన పెంచడం కానీ, లేకపోతే స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రోత్సహించడానికి ముఖ్యంగా ఉంది. అయితే రేపు మేఘాలయలో జరిగే నేషనల్ గేమ్స్కి మాకు మోడర్న్ పెంతలాన్ నుంచి మేము కాకినాడ. నమస్కారం, నా పేరు వెలగపూడి ఉజ్వల్. మన ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ చప్పిడి గారు చెప్పినట్టు ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ఓవర్ ద ప్రెసిడెంట్ రోల్
for Modern Pentathlon Association in Andhra Pradesh. And my goal is to develop athletes and at the same time maakunna resources మేము ఇంకొంచెం అభివృద్ధి చేసి డెవలప్ చేసి అథ్లీట్స్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామని వాళ్ళకి కూడా ఒక రికగ్నిషన్ వచ్చేటట్టు వాళ్ళ లైఫ్ అన్నీ మెరుగుపరిచేటట్టు చేద్దామని మా ఒక కోరిక. దీనికి సంబంధించి మేమందరం ఇంత టీం ఉన్నాం. మేము ఒక స్నేహితులుగా ఒక ఫ్రెండ్స్గా మా ఇష్యూస్ని ఐడెంటిఫై చేసుకుంటూ దాన్ని ఒక మెట్టు ఎదుగుతా ముందుకెళ్ళి చేద్దామని ఒక ఆలోచన. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారమే పాలన సాగించారని, కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగానికి కోట్లు పొడుస్తున్నారని సందర్భంగా మల్లాది విష్ణు ఘాటుగా విమర్శించారు. 34వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆఫీసులో ఘనంగా చేయడం జరిగింది. డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, రాజ్యాంగ రూపకల్పన ఇవన్నీ కూడా చాలా మనకి భారతదేశానికి ఒక గర్వకారణం అన్నమాట. ఎందుకంటే ఆయన ఓటు హక్కు కల్పించడం కానీ, భవిష్యత్తులో ఆయా వర్గాల వారికి వారి హక్కుల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పడం కానీ, సమసమానత్వం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే భవిష్యత్తు భారతదేశానికి ఆయన ఆలోచన విధానం బాగా ఉపయోగపడటమే కాదు, ఆయన భారతదేశంలో జన్మించినప్పటికీ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా కొనియాడబడినటువంటి నాయకుడు అంబేద్కర్ గారు. అంబేద్కరిజం ఈరోజు ఖచ్చితంగా భారతదేశంలో దురదృష్టం ఏంటంటే మన పార్లమెంట్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఆయన గురించి విమర్శించింది. అది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగం ప్రడవిల్లింది, ముందడుగు పడింది. రాజ్యాంగం ప్రకారమే మేము పరిపాలన చేస్తాం. మహిళా సాధికారత కానీ, అందరూ చదువుకోవడం కానీ, అందరికీ గూడు 30 లక్షల ఇళ్ల నిర్మాణం కానీ, అమ్మఒడి కానీ, ఇట్లాగా సామాజిక రుగ్మతలు లేకుండా ఆర్థిక స్వావలంబన అందరికీ అందే విధంగా, పేదరికాన్ని పోగొట్టే విధంగా పరిపాలన జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎక్కడైనా ఉందా? కర్నూలు జిల్లాలో హత్య గావించబడినటువంటి వ్యక్తులు ఆ కేసులో సాక్షుల కింద పోలీస్ యంత్రాంగం పెట్టింది అని అంటే, పోలీస్ యంత్రాంగం యూనియన్ బ్యాంక్ యాజమాన్య ఎంప్లాయీస్ పట్ల మొండి వైఖరి చూపుతున్నారని యూనియన్ బ్యాంక్ టెంపరరీ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ ఆర్ అజయ్ కుమార్ అన్నారు. యూనియన్ బ్యాంక్ లో టెంపరరీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు పెంచాలని యూనియన్ బ్యాంక్ టెంపరరీ ఎంప్లాయీస్ సోమవారం అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంకులో 15 సంవత్సరాలుగా హౌస్ పేపర్స్ రిక్రూట్మెంట్ జరగలేదన్నారు. పర్మనెంట్ ఉద్యోగాల్లో ఎంప్లాయీస్గా పనిచేస్తున్న వారి జీతాలు పెంచలేదని, బోనస్లు ఇవ్వలేదన్నారు. టెంపరరీ ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. కనీస వేతనాలు, బోనస్లు చెల్లించాలన్నారు. పర్మనెంట్ ఉద్యోగాలకు టెంపరరీగా పని చేయించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలియజేశారు. యూనియన్ బ్యాంక్ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుందని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా యూనియన్ బ్యాంక్ యాజమాన్యం తప్పుదారి పట్టించారని ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరారు. విజయ్ కుమార్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున యూనియన్ బ్యాంక్ లో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది యూనియన్ బ్యాంక్ యాజమాన్యం యొక్క మొండి వైఖరి వలన ఈ సమస్య వచ్చింది. దాదాపుగా 15 సంవత్సరాల నుండి యూనియన్ బ్యాంక్ లో ఎటువంటి హౌస్ కీపర్ రిక్రూట్మెంట్ జరగలేదు. వాళ్ళందరూ కూడా పర్మనెంట్ వేకెన్సీలో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి కనీస వేతనం పే చేయట్లేదు, బోనస్ చెల్లించట్లేదు, కనీసమైన సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి యూనియన్ బ్యాంక్ లో ఏర్పడింది. పలు దఫాల యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ యాజమాన్యం యొక్క మొండి వైఖరి కారణంతో ఈ రోజున ఈ టెంపరరీ ఉద్యోగులంతా కూడా నానా అగచాట్లకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణం ఈ యూనియన్ బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి టెంపరరీ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులైజ్ చేయాలనేది, రెగ్యులైజ్ చేసే వరకు
వారికి కనీస వేతనాలు చెల్లించాలని, బోనస్ చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే లీవులు కానీ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున భారత రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది, పర్మనెంట్ వేకెన్సీలో టెంపరీ రిక్రూట్మెంట్ చేయకూడదు, టెంపరీగా పనిచేయించుకునేది నేరం అని చెప్పింది. కానీ ఈ రోజు రాజ్యాంగ ఉల్లంఘనకి యూనియన్ బ్యాంక్ యాజమాన్యం పాల్పడుతున్నా కానీ దాన్ని చెక్ చేసేటటువంటి మెకానిజం లేనటువంటి పరిస్థితి ఉంది. అలా కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్లప్పకి చూస్తూ ఉంది. పార్లమెంట్లో కూడా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ తప్పుదోవ పట్టించింది. 2021 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేస్తే పార్లమెంట్లో 74 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి, హౌస్ కీపర్ వేకెన్సీలు అని చెప్పి ప్రకటించారు. కానీ 2021లో ఆర్టీఐ ద్వారా తీసుకుంటే 9,834 బ్రాంచీల్లో 4,800 బ్రాంచీలు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించడంతో పాటు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో దళితుల అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుండి బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ వరకు రన్ ఫర్ నాలెడ్జ్ పాదయాత్ర కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న యువత జై అంబేద్కర్, జై జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. దళితుల అభివృద్ధితో పాటు సమాజంలో వెనకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలని, రాజ్యాంగం రచించిన గొప్ప మేధావి, సంఘ సంస్కర్త అయిన అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అర్బన్ మహిళా సమైక్య అధ్యక్షురాలు ఖడ్గరాజు మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు రన్ ఫర్ నాలెడ్జ్ అనే దాని మీద మేము ఈరోజు ఒక 150 మంది సభ్యులతో పాదయాత్ర చేస్తున్నాం. ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం మన అంబేద్కర్ విగ్రహం నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దాకా బయలుదేరుతున్నాం. ఈరోజు అంత గొప్ప వ్యక్తిని మనం అందరం గుర్తుంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పండగ వాతావరణంలో జరుపుకున్నామంటే కారణం ఆయన ఒక సామాజిక న్యాయవాది, గొప్ప న్యాయవాది ఆయన. అలాగే ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత కాబట్టి గొప్ప సంఘ సంస్కర్త. ఆయన గుర్తుంచుకొని ఈరోజు మనం ఇంత గొప్ప కార్యక్రమం తలపెట్టాము. ఇది ఈ విషయంలో భారత రాజ్యాంగాన్ని ఆయన రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఖడ్గరాజు మీనాక్షి, మన ఎన్టీఆర్ జిల్లా అర్బన్ మహిళా అధ్యక్షురాలని, మన విజయవాడలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు, అట్లాగే నందిగామ, తిరువురు, జగ్గేపేట, కొండపల్లిలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకుంటాము. భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈయన పుట్టినరోజును మనం చేసుకోవాలి. ఈరోజు భారత రాజ్యాంగం కులాలకి, మతాలకి అతీతంగా పనిచేస్తుంది. ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తిగా కానీ, ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా కానీ ప్రతి ఒక్కరు చూడకూడదనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రపంచంలోనే అత్యున్నత విద్యావంతుడు ఈయన. అట్లాగే అణగారినటువంటి ఎంతో వెనకబడిన కులాల నుంచి వచ్చినటువంటి ఆయన ఈరోజు మనం అనుభవిస్తున్న దానికన్నా ఆయన ప్రతి ఒక్క అడుగులో ప్రతి ఒక్క రోజు కూడా ఆయన అనుభవిస్తూనే వచ్చారు. అట్లాగే ఆయనకున్నటువంటి అవకాశాల మేరకు విద్యని అలాగే అర్జిస్తూ దాన్ని కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని పోరాడినటువంటి వ్యక్తి. ఈరోజు కూడా ఈరోజు కూడా ఎవరైతే రాజకీయవేత్తగా కానీ, ఉన్నత విద్యావంతులుగా కానీ, అట్లాగే మనకి ఎటువంటి అవకాశాలు లేనప్పుడు కొన్ని విధానాల మీద అట్లాగే లేనటువంటి వాళ్ళ బ్యాంకింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేవలం 15 రోజుల్లో ప్రతిష్ఠించడం గర్వకారణమని సీనియర్ సూపరింటెండెంట్ నరసింహస్వామి తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు బుకింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ నందు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇక్కడ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దేవానంద్, వెంకటేశ్వర్లు, పివి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారు వీరందరూ కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారండి. కూడా ఇప్పుడు పూలమాలతో మన మహాత్ముడైనటువంటి గారు పూలమాలతో మహాత్ముడైనటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని
అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా ఏంటి అంటే ఇవాటి రోజున విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది బకింగంపేట పోస్ట్ ఆఫీస్లో. చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు కొంతకాలం నుంచి 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆశయము మరియు వారి యొక్క సంకల్పానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇలా SC/ST అసోసియేషన్ మరి సెక్రటరీ గారు మరి సర్కిల్ సెక్రటరీ గారు వారు దీనికి చాలా కష్టపడి మరి అనతి కాలంలోనే చాలా జస్ట్ ఒక 15 days 10 days గ్యాప్లోనే మన విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మరి వారందరికీ ముఖ్యంగా నేను అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మరి వాళ్ళ సంకల్పానికి వాళ్ళ ఒక కమిటీ ముఖ్యంగా ఏంటంటే దేవానంద్ గారు మరియు మన బిహెచ్ వెంకటేశ్వరరావు గారు మరియు పివి నరసింహారావు గారు మరి వాళ్ళందరూ మిగతా అందరు పేరు పేరునే చెప్పలేకపోతున్నా కానీ వాళ్ళు మాత్రం మా OS గారు చాలా కష్టపడి కానీ ఒక మంచి సంకల్పం ఇది. ఈ విధంగా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నాకు ఒక అంబేద్కర్ గారికి మరియు వీళ్ళందరికీ నేను చాలా మరి కమిటీకి మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ విగ్రహాన్ని మంచిగా మెయింటెనెన్స్ చేసి మరి ఒక ఐడియల్ స్టాచ్యూగా 35వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆల్ ఇండియా పోస్టల్ SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యువత ముఖ్యంగా డివిజనల్ సెక్రటరీ, ప్రెసిడెంట్, వారి యొక్క బృందము చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని కేవలం 15 రోజుల వ్యవధిలో అసాధ్యం అనుకున్నటువంటి దాన్ని సుసాధ్యం చేసి మరి విజయవాడ పోస్టల్ డివిజన్కే ఒక చిరస్మరణీయమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రం మొత్తం కూడా అన్ని పోస్టల్ డివిజన్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాలను పెట్టాలి అనేటటువంటి మా యొక్క చిరకాల కోరికకి ఇది ప్రథమ కారణభూతమైంది. దీనికి మనస్ఫూర్తిగా నేను మా సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ నరసింహస్వామి గారిని ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే వారి యొక్క మా అసోసియేషన్ మిత్రులందరూ వెళ్ళి వారికి ఒక చిన్న లెటర్ ఇచ్చి విన్నపం చేసిన వెంటనే అయ్యో ఇది అంబేద్కర్ గారంటే కొందరివాడు కాదు అందరివాడు, దీనిలో మా యొక్క బాధ్యత కూడా ఉంది, నేను మీకు పర్మిషన్ ఇస్తాను, మీరు వెంటనే కార్యక్రమాలను మొదలుపెట్టుకోండి. అలాగే మొదలుపెట్టడమే కాదండి, ఆయన వ్యక్తిగతంగా వచ్చి అంబేద్కర్ గారి శిలా విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంశంలోనూ ఆయన దగ్గరుండి చూసుకోవడం జరిగింది. సో ఒక డివిజనల్ హెడ్గా ఆయన నరసింహస్వామి గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలుగా పడిన 25,000 కోట్ల రూపాయల చెల్లింపులకు రాబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ KR సూర్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక చైర్మన్ KR సూర్యనారాయణ మాట్లాడారు. ప్రభుత్వం జగనాస్తులకి చెల్లించవలసిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లింపులపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో 2025 మార్చి 31 నాటికి గల బకాయిల వివరాలను నమోదు చేయాలని తెలియజేశారు. మే 1 తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ CPS ఉద్యోగుల సంఘం చేపట్టిన చైతన్య యాత్ర కార్యక్రమానికి ఐక్యవేదిక పూర్తి మద్దతు ఇస్తుందని, సెప్టెంబర్ 1వ తేదీ ర్యాలీలో ఐక్యవేదిక సభ్యులందరూ కూడా పాల్గొంటారని చెప్పారు. అలాగనే గత ప్రభుత్వం తీసుకువచ్చిన GPS చట్టాన్ని కొనసాగిస్తుందా, రద్దు చేస్తుందో స్పష్టత ఇవ్వాలని అన్నారు. CPS ఉద్యోగస్తులపై ఉన్న కేసులని ఉపసంహరించుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, ఉద్యోగస్తుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. స్పష్టంగా చెప్పారు. అందుకోసం మేము వేచి చూస్తున్నాం. మరి సంవత్సరం దగ్గరికి వస్తోంది. ఈ రోజు వరకు ఆ దిశగా ఎక్కడ కనీసం సంప్రదింపుల ప్రక్రియ కూడా ప్రారంభించిన దాఖలా లేదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మరొక పక్క ఆనాటి ప్రభుత్వం CPS ను వారంలో రద్దు చేస్తామని చెప్పి GPS అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆనాటి శాసనసభలో నేటి అధికార పక్షం బాయ్కాట్ చేసింది. ఆ చట్ట ఆమోదంలో భాగస్వామ్యం కాలేదు. సో సహజంగా ఎప్పుడైతే వాళ్ళు ఆ చట్టం ఆమోదంలో భాగస్వామ్యం కాలేదో ఆ చట్టాన్ని వాళ్ళు ఆమోదించారు.
వారు రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తారని ఆశించాం. ఎట్లయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని మీరు గత ప్రభుత్వం చేసినటువంటి శాసనాన్ని మీరు రాగానే రద్దు చేశారో, అదే రకంగా మీరిచ్చిన హామీ ప్రకారం సంవత్సరంలోగా మీరు చూపిస్తున్న పరిష్కారం కోసం వేచి చూస్తామని మేము చెప్పిన తర్వాత ఆ ప్రభుత్వం చేసిన జిపిఎస్ చట్టాన్ని మీరు రద్దు చేస్తారని మేము ఆశించి కొంత నిరుత్సాహానికి లోనైనామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పక తప్పదు. దీనికి తోడు ఆజ్యం పోసినట్టుగా, మా మీద పుండు మీద కారం జల్లినట్టుగా ఆ ప్రభుత్వం చట్టం చేసిందే గాని అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చెప్పలేదు. తర్వాత నోటిఫై చేస్తామంది. ఆ తర్వాత నోటిఫై చేస్తారు నోటిఫికేషన్ మీరు వచ్చిన తర్వాత జూలై 1 నుంచి అమలు అని చెప్పి ఆనాడు ఎస్ఎస్ రావత్ గారు ఒక గెజిట్ రాజపత్రం ఒక గెజిట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తే మీరు దాన్ని ఈ రోజు వరకు కనీసం ఎవిడెన్స్ లో కూడా పెట్టలేదు. కాబట్టి అధికారికంగా ఇప్పుడు జిపిఎస్ చట్టం ఉన్నట్ట విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి చేసింది. 1990వ దశకంలో చిలకలూరిపేటలో జరిగిన ఒక బస్సు అగ్ని ప్రమాద ఘటనను ఇది వృత్తముగా తీసుకుని దర్శకుడు 23 చిత్రాన్ని నిర్మించడం జరిగిందని, ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర హీరో తేజ తెలియజేశారు. 23 చిత్ర ప్రమోషన్లో భాగంగా ఏలూరు రోడ్డు గుణదరలోని రామ్స్ థియేటర్లో 23 చిత్ర ప్రీమియర్ షో ఏర్పాటు చేయడమైంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో తేజ మాట్లాడుతూ సంచలన విజయం సాధించిన మల్లేశం చిత్ర దర్శకుడు రాచకొండ దర్శకత్వంలో 23 చిత్రంలో తాను హీరోగా నటించినట్లు తెలిపారు. 1990వ దశకంలో చిలకలూరిపేటలో జరిగిన ఒక బస్సు అగ్ని ప్రమాద ఘటనను ఇది వృత్తముగా తీసుకుని దర్శకుడు 23 చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలియజేశారు. దర్శకుడు చెప్పిన కథ విన్న వెంటనే నచ్చి ఈ చిత్రంలో హీరోగా నటించడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ప్రతి సన్నివేశం నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని, గ్రామీణ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయని చెప్పారు. కోర్టులో జరిగే సన్నివేశాలు, వాదోపవాదనలు, జడ్జిమెంట్ లాంటి సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని వివరించారు. అనంతరం చిత్ర దర్శకుడు రాచకొండ మాట్లాడుతూ 23 చిత్రానికి పేరు పెట్టడానికి ప్రధాన కారణం బస్సు ప్రమాద ఘటనలో సుమారు 20 నుంచి 20 ఏళ్లలోపు మధ్య యువకులే మరణించారని, అందుకే ఈ చిత్రానికి 23 అనే పేరు పెట్టడం జరిగిందన్నారు. చిలకలూరుపేట, సత్తెనపల్లి, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్ర నిర్మాణం చేశామని తెలిపారు. ప్రమాద ఘటనలో బాధితులకు న్యాయం జరిగిందా, శిక్ష పడిందా అనే సన్నివేశాలను ప్రేక్షకులకు కళ్లకు కట్టే విధంగా తీశామని చెప్పారు. సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్ లైన్తో సినిమా నిర్మించామని, ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఓటీటీలకు పరిమితమవుతున్నారని, 23 చిత్రంను ప్రతి ప్రేక్షకుడు థియేటర్లోనే వీక్షించాలని ఆయన కోరారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కోర్టు అనే చిన్న సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రేక్షకులందరికీ తెలుసని, తమ చిత్రంలో కూడా వచ్చే కోర్టు సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠం కలిగిస్తాయని వివరించారు. త్వరలో థియేటర్లోకి తమ చిత్రం రానున్నదని, చిన్న చిత్రం అని చూడకుండా ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. తదనంతరం హీరోయిన్ తన్మయ మాట్లాడుతూ తెలుగులో తాను 23 అనే చిత్రంతో వెండి తెరపై పరిచయం అవుతున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని తెలియజేశారు. దర్శకుడు ప్రేమ సన్నివేశాలు, కోర్టు సన్నివేశాలు చాలా చక్కగా చిత్రీకరించారని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక వీక్షించాలని ఆమె కోరారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు తేజ అండి. నేను దిస్ మై డెబ్యూ ఫిలిం. ఐఎమ్ డెబ్యూయింగ్ అండర్ రాజ్ సర్స్ 23 మూవీ. ఇది ఇట్స్ నాట్ అ ప్రాపర్ కమర్షియల్ మూవీ అండి, బట్ ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ కమర్షియల్ మూవీ. సో ప్లాట్ పాయింట్ ఇస్ 1990s జరిగిన 3 కథల మీద తీసామండి, రియల్ లైఫ్ స్టోరీస్. కపుల్ ఆఫ్ థీమ్స్ వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ టు ఇస్ ఫ్రెండ్షిప్ మీద వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్రెండ్షిప్. దెర్ ఇస్ అ గుడ్ లవ్ స్టోరీ అండ్ సోషల్ జస్టిస్ మీద ఉందండి వన్ ఆఫ్ ద థీమ్, అండ్ ప్రిజన్ రిఫార్మ్స్ మీద తీసామండి. సో కమర్షియల్ కాకపోయినా దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్ అండ్ డెఫినెట్లీ ఈ మూవీ ఎంగేజ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ టచ్ యువర్ హార్ట్. ఇది చాలా క్లోజ్ టు రియాలిటీ మూవీ అండి. దీంట్లో గాల్లో లెక్సే ఫైట్స్ కానీ లేకపోతే డాన్సెస్ కానీ ఏమి ఉండవండి. ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ ఫిలిం. వీ హ్యావ్ ట్రైడ్ టు డూ ఇట్ యాజ్ క్లోజ్లీ. నాది గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయరే అయింది. సో డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్ 4th year అప్పుడు ప్లేస్మెంట్స్ టైంలో ఐ బీన్ ఆడిషనింగ్ అండ్ ఫార్చునేట్గా నాకు ఈ ఫిలిం దొరికింది. ఈ ఫిలిం విన్నప్పుడు స్టోరీ, క్యారెక్టర్ ఏదైతే విన్నానో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తాను అనే నమ్మకం ఉండే, కానీ
ఫస్ట్లోనే నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తుంది అని అనుకోలేదు. అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు కూడా కంప్లీట్ ఇన్వాల్వ్ అయి చేశాను. ఇట్స్ బికాజ్ రాజ్ సార్ నాకు ప్రాపర్గా స్క్రిప్ట్ అవి అంతా కూడా నరేషన్ ఇవ్వడం అండ్ స్టోరీ అంతా నచ్చడం వల్ల ఐ థింక్ ఐ డన్ ద క్యారెక్టర్ దాట్ పర్ఫెక్ట్లీ. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఫస్ట్ టైమే దొరకడం అండ్ అదే విధంగా పర్ఫామ్ చేయడం, ఐ థింక్ నేను తేజ కూడా వీ హ్యావ్ గివెన్ అవర్ 100%. కొత్త వాళ్ళమైనా కూడా ఐ థింక్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ యాక్టెడ్ వెల్. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం యాజ్ సర్ సెట్ కోర్ట్ ఫిలిం అండ్ మెనీ స్టోరీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ మల్లేశం కూడా, బల్గం, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఈ కోర్ట్ ఫిలిం, ఇలాంటి ఫిలిం యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి 23 కూడా అందరికీ నచ్చుతుంది అనే నమ్మకం ఉంది. యాజ్ ఆల్రెడీ సెడ్ ఈ ఫిలిం వీఆర్ కవరింగ్ అపాన్ లవ్ స్టోరీ, ఒక మంచి 90s లవ్ స్టోరీ అండ్ దెన్ క్రిమినల్ రిఫర్మేషన్. 23 పెట్టడానికి రీజన్ ఏంటండి, ఇన్ 1993 మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ 1993లో చిలకలూరుపేట బస్సు దహనం మీద బేస్ చేసుకున్న ఫిల్మ్ అండి. దాంట్లో ఇద్దరు ఒక 20 ఇయర్స్ యంగ్ అబ్బాయిలు ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. బట్ దాంతో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది యాక్సిడెంట్గా. దాంట్లో 23 మంది చనిపోయారండి. సో అది రీజన్, 23 మంది చనిపోవడం, ఆ నెంబర్ 23 అండి, అది టైటిల్. ఇది సత్తెనపల్లి అరౌండ్ ఆ ఏరియాస్లో తీసిన ఫిల్మ్ అండి. బట్ కొన్ని ఏమో వేరే హైదరాబాద్లో కొన్ని కోర్ట్ సెటప్స్ అని అవన్నీ ఇవన్నీ స్టూడియోలో తీసాం కొన్ని. బట్ మెజారిటీ న్యాచురల్ లొకేషన్స్లో తీసినవి అండి. కొంచెం సత్తెనపల్లి అట్లాంటి ఏరియాస్, కొన్ని వేరే తెలంగాణలో కూడా కొన్ని ప్లేసెస్లో తీసాము. మోర్ న్యాచురల్ ప్లేసెస్లో రియలిస్టిక్గా ఉండే ప్లేసెస్ తీసుకున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంటరానితనం నిర్మూలనకు అణగారిన వర్గాల శ్రేయస్సుకు కృషి చేసిన అభ్యుదయవాది అంబేద్కర్ అని కీర్తించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. తుమ్మలపల్లి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలతో ఘన నివాళులర్పించిన మంత్రి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి నూతన పాలసీలను తీసుకురానున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన. హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాలని ఆకాంక్ష. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి డబ్బింగ్ థియేటర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను రాయితీతో అందిస్తామని వెల్లడి. రాజేశ్వరిపేటలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు అలంకరణ చేసి రంగులు వేయించి శోభయమానంగా చేశామని వెల్లడి. నియోజకవర్గంలో సమస్యలపై పార్టీలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టీకరణ. ఎస్ఎస్ఎస్ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్ జరగడం యువతకు ఆనందం కలిగించే విషయమని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ వెల్లడి. కేసినేని శివనాథ్ ఫౌండేషన్, సుజనా ఫౌండేషన్, ఎంకే బేగ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పోటీలకు సహాయ సహకారాలు అందిస్తుందని వ్యాఖ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.